హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈఈ మెయిన్ 2025 రాయబోతున్న స్టూడెంట్స్కి జనవరిలో 99% అంటే ఎంత స్కోర్ రావాలి? ఇవి లాస్ట్ ఇయర్ కూడా 10 షిఫ్ట్లో ఎగ్జామ్ జరిగింది జనవరిలో. అలాగే ఏప్రిల్లో కూడా 10 షిఫ్ట్స్ అంటే 5 డేస్ పాటు ఎగ్జామ్ అయితే జరిగింది. అయితే ఏ రోజున ఎంతమందికి 99% వచ్చింది, అసలు 99% అంటే ఎన్ని మార్క్స్ రావాలి? చాలామందికి కూడా ఏంటంటే అంటే ఈ మధ్య తెలుసుకుంటున్నారు, కానీ ఇంతకుముందు చాలామంది పేరెంట్స్కి ఉన్న డౌట్ ఏంటంటే 99% అంటే ఇది చాలా ఎక్కువ అనేటువంటి భయం అయితే ఉంటుంది. 99% అని అంత ఉండదు. మనకు జరిగేది 300 మార్క్స్కి అయితే 99% అనేది డిపెండ్స్ ఆన్ పేపర్. ఒక్కొక్క రోజున ఒక్కొక్క రకమైన స్కోర్కి పర్సెంటేజ్ అయితే వస్తుంది. అది ఎలా అంటే దాదాపుగా ఒక 14 లక్షల మంది రాశారనుకోండి, 10 రోజుల పాటు అంటే ఒక్కొక్క పూట దాదాపుగా 1,40,000 మందికి ఎగ్జామ్ రాసే అవకాశం ఉంటే అందులో టాప్ కొంతమందినే తీసుకుంటారు. అలాగే ప్రతి షిఫ్ట్లోనూ కూడా కొంతమందికి మాత్రమే స్కోర్ అంటారు దాన్ని, అది దాటి తీసుకున్న వాళ్ళకి మాత్రమే 99% ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇప్పుడు 2024లో అసలు ఎంతమందికి వచ్చింది మనకి అని కనుక చూసినట్లయితే, అంటే ఎన్ని మార్క్స్కి వచ్చిందని చూద్దాం. 2024లో చూడండి, 2024లో కూడా ఇప్పుడు ఈ సంవత్సరం 25లో అయితే మనకి జనవరి 26 నుంచి జరుగుతున్నాయి. 2024లో 27 నుంచి జరిగినాయి ఎగ్జామ్స్. జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరిగినాయి. 5 రోజుల పాటు 10 షిఫ్ట్లో ఎగ్జామ్ జరిగింది. అయితే ఇందులో మీరు కనుక గమనించినట్లయితే 27th మార్నింగ్ ఇదొక భయంకరంగా పేపర్ జరిగింది. అది చాలా ఈజీగా రావడం జరిగింది. ఫస్ట్ డే పేపరు మార్నింగ్ ఈవినింగ్ కూడా అంతే. 236 మార్క్స్ కానీ, అంటే ఎక్కువ మంది స్టూడెంట్కి 236 మార్క్స్ వచ్చినాయి. ఎక్కువ మంది స్టూడెంట్స్కి అది దాటి వచ్చినాయి. కాబట్టి 99% అనేది 236 మార్క్స్ వరకు ఇచ్చారు. అలాగే 27th ఈవినింగ్ రోజున 211 వస్తే 99%, అంటే 211 అంతకన్నా ఎక్కువ వస్తే 99% దాటిన వాళ్ళు అనమాట. అలాగే 29th ఎగ్జామ్ రోజున 203 మార్క్స్కి మార్నింగ్ అయితే, ఈవినింగ్ అయితే 212 మార్క్స్కి, 30th మార్నింగ్ ఎగ్జామ్ జరిగిన వరకు అయితే 193 మార్క్స్కి, 30th ఈవినింగ్ జరిగిన 191, అలాగే 31st జనవరి 31 170 మార్క్స్కి. అంటే ఇక్కడి నుంచి లాస్ట్ 4 డేస్ పేపర్స్లో కొద్దిగా టఫ్గా రావటం వల్ల పేపరు చాలా తక్కువ స్కోర్ వచ్చినా కూడా 99% రావటం అనేది జరిగింది. అంటే ఆ పేపర్లో ఎక్కువ మంది స్టూడెంట్స్ టఫ్గా ఫీల్ అయ్యారని అర్థం. అంటే 170 మార్క్స్కి వచ్చినా కూడా 99% వచ్చేసింది. అన్నిటికన్నా టఫెస్ట్ పేపర్ 2024 జనవరి సెషన్లో ఏంటి అంటే 31st ఈవినింగ్ జరిగిన పేపర్ 151 మార్క్స్కి కానీ 99% వచ్చేసింది. జస్ట్ 151 మార్క్స్ కంటే 50% స్కోర్. 300కి ఎగ్జామ్ జరిగితే 151 మార్క్స్కే 99% అయితే వచ్చేసింది. అలాగే ఫస్ట్ రోజున ఫిబ్రవరి 1 మార్నింగ్ 161కి, ఫిబ్రవరి 1 ఈవినింగ్ పేపర్లో 172 మార్క్స్కి. కాబట్టి స్టూడెంట్స్ మీరు గుర్తుపెట్టుకోండి, 99% అంటే చాలా ఎక్కువ స్కోర్ రావాల్సిన అవసరం ఏమీ లేదు. అరౌండ్ 180 నుంచి 195 వరకు ఉండొచ్చు. దీనికి అప్రాక్సిమేట్గా చూసుకున్నట్లయితే దీని యావరేజ్ చూస్తే ఇక్కడ 190 మార్క్స్కి వచ్చింది. 2024లో జనవరి రోజున యావరేజ్ 10 సెషన్స్ అన్నీ కలిపితే బై 10 కనుక వేసుకున్నట్లయితే 190 మార్క్స్కే మనకి యావరేజ్ మీద. అయితే అఫ్ కోర్స్ ఇక్కడ కొద్దిగా ఎక్కువ స్కోర్ రావటం, ఇది కూడా తీసేస్తే ఇంకా కొద్దిగా తగ్గుతుంది యావరేజ్ అనేది. కానీ ఏప్రిల్ సెషన్కి వచ్చేసరికి ఏం జరిగిందో చూద్దాం. ఏప్రిల్ సెషన్కి వచ్చిన తర్వాత ఏప్రిల్ సెషన్ చూడండి. ఏప్రిల్లో కూడా అంతే 5 డేస్ పాటు ఎగ్జామ్ జరిగింది. 5 డేస్ అంటే రోజుకి 2 షిఫ్ట్లు చొప్పున 10 షిఫ్ట్లు ఎగ్జామ్ జరిగితే ఫస్ట్ రోజున ఏప్రిల్ 4న 192 మార్క్స్కి 99% వస్తే, ఈవినింగ్ రోజున 200 మార్క్స్కి, 5th 187 210, 6th 215 200, మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి. 8th ఏప్రిల్లో 198 208, 9th ఏప్రిల్ రోజున 186 194. ఇక్కడ కూడా యావరేజ్ కనుక చూసుకున్నట్లయితే 199 మార్క్స్కి అయితే రావటం అయితే జరిగింది. అంటే జనవరిలో 190 మార్క్స్ వస్తే 99% దాటింది యావరేజ్ చూసుకుంటే. అదే ఏప్రిల్ సెషన్లో 199 తీసుకుంటే కానీ మనకి 99% రాలేదు. కాబట్టి 99% అంటే అదేదో ఎక్కువ మార్క్స్ ఉన్నటువంటి మైండ్లో పెట్టుకోకండి. 99% అంటే దాదాపు దగ్గరగా 12,000 13,000 ర్యాంక్ ఉంటుంది. పాయింట్ తర్వాత మనకి 7 డిజిట్స్ ఉంటాయి. 99.999 వస్తే కానీ చాలా బిలో మనకి
1200 ఇట్లా వచ్చే అవకాశం అయితే ఉండదు. దానికి సంబంధించి ఇంకో వీడియోలో మీతో నేను డిస్కస్ చేస్తాను. కాబట్టి 99% అంటే అది చాలా ఎక్కువ స్కోర్ అనుకోకండి. మీరు 180 60% 300కి 60% తెచ్చుకోగలిగితే, అంటే 180 తెచ్చుకోగలిగితే అరౌండ్ 99లో ఉంటారు. అది పేపర్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఆ రోజు మీ షిఫ్ట్లో మీకు వచ్చే పేపరు ఎలా ఉంటుంది, ఎంత ఎక్కువ మంది ఈజీగా ఫీల్ అయ్యారు, ఎంత ఎక్కువ మంది టఫ్గా ఫీల్ అయ్యారని దాని మీద ఆధారపడి ఉంటుంది తప్ప జనరలైజ్ చేసినది మనం చెప్పాలి అంటే కనీసం 180 ప్లస్, అది 190 అవ్వచ్చు, 170 అవ్వచ్చు. అది డిపెండ్స్ ఆన్ ఆ సెషన్ మొత్తం జరిగేటువంటి పేపర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది ఓవరాల్గా 99% అంటే 2024 డేటా ప్రకారం 2025లో కూడా అరౌండ్ నా ఉద్దేశం అయితే 185 నుంచి 195 లోపల ఉండొచ్చు ఆన్ యావరేజ్ డెఫినెట్గా. సో మీరు ఆ స్కోర్ తెచ్చుకోవటానికైతే కరెక్ట్గా సిస్టమేటిక్గా చదవండి, మంచి హార్డ్ వర్క్ చేయండి. డెఫినెట్గా మీకు కూడా ఆ స్కోర్ రావాలని వస్తుందని కోరుకుంటూ విష్ ఆల్ గుడ్ లక్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.